నమస్తే భారత్. ప్రపంచంలోని చాలా దేశాల్లో ముస్లిం మతోన్మాదులు వివాదాలు రేపటం, పెట్టరేగిపోవటం, విధ్వంసాలు సృష్టించటం కొత్త ఏం కాదు. మహమ్మద్ ప్రవక్త అనే పేరుని సైతం ఇందుకు ఉపయోగించుకోవటానికి వాళ్ళు ఏమాత్రం వెనకాడరు. ఇక ఇస్లామిక్ దేశాల్లో అయితే నమ్మకం కాస్త పిచ్చిగా మారిన సంఘటనలు సైతం ఉన్నాయి. ఇక పాకిస్తాన్లో అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు. అక్కడే ఇస్లాం పుట్టి ప్రపంచ దేశాల్లో వ్యాపించింది అన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఇక దైవ దూషణ పేరుతో పాకిస్తాన్లో జరిగే నరమేధం అంతా ఇంత కాదు. మరణ శిక్ష లాంటి చట్టాలు ఉన్నా సరే వ్యవస్థలన్నింటినీ తమ చేతుల్లోకి తీసుకోవటం పాకిస్తాన్లో నిత్యకృత్యంగా జరుగుతుంది. ఇలాంటి ఘటన తాజాగా మరోటి జరిగింది. పాకిస్తాన్లో ఇస్లాం మతంలో దైవ దూషణ చేస్తే ఘోరాతి ఘోరమైన పాపంగా భావిస్తారు. అలా దైవ దూషణ చేసిన వాళ్ళకి ఎంత ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుందో ఊహించుకుంటేనే భయం పుడుతుంది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడాడనే ఆరోపణలపై ఒక మైనర్ బాలుడు 55 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి 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 హత్య చేశాడు. 4 రోజుల్లో ఇది రెండవ ఘటన. ఇక ఈ నెలలో ఇది మూడవది. నిజానికి పాకిస్తాన్ లో షియా వర్గం మైనారిటీలు అయితే ఆ దేశానికి చెందిన మంత్రి ఒకరు ఈ దేశంలో మైనారిటీలకి రక్షణ లేకుండా పోతుంది అని చెప్పిన నెక్స్ట్ డేనే ఇట్లాంటి సంఘటన జరగటం నిజంగా బాధాకరం. లాహోర్ కి 170 కిలోమీటర్ల దూరంలోని కుంజాలో ఈ ఘటన జరిగింది. తన తండ్రి తన మామ వ్యాఖ్యలతో రెచ్చిపోయి షియా మైనారిటీ వర్గానికి చెందిన నాజిర్ హుస్సేన్ షాను మైనర్ విద్యార్థి కత్తితో పొడిచి చంపాడు. నజీర్ తరచుగా ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడేవాడని బాలుడికి వాడి తండ్రి వాడి మేనమామ నూరిపోశారు. ఇక తండ్రి మామ మాటలతో కోపోద్రిక్తుడైన ఉన్మాద స్థాయికి వెళ్లిపోయిన అతను తన ఇంటి నుంచి కత్తిని తీసుకుని షాపై తెగబడ్డాడు. అనేక సార్లు పొడవటంతో అక్కడికక్కడే నజీర్ షా చనిపోయాడు. ఈ ఘటనకు సరిగ్గా 2 రోజుల ముందు స్వాత్ అనే పట్టణంలో ఓ పర్యాటకుడిని సైతం కాల్చి చంపారు. అంతేకాదు పట్టణంలోకి శవాన్ని ఈడ్చుకెళ్లి ఖురాన్ని తగలబెట్టి అపవిత్రం చేశాడని, అందుకే హత్య చేశామంటూ అక్కడ ప్రజలకు వివరించారు వాళ్ళు. ఇక అక్కడి జనాలు సైతం నిందితులను పోలీసులకు అప్పగించకుండా వీళ్ళేదో గొప్ప పని చేశారన్నట్లు, దేశ సేవ చేశారు అన్నట్లు ఆ శవాన్ని ఊరేగించారు. ఇలాంటి ఘటనలు పాకిస్తాన్ లో కొత్త ఏం కాదు. పాకిస్తాన్ లో దైవ దూషణ చట్టాలు కూడా ఉన్నాయి. దైవ దూషణ చేస్తే మరణ శిక్షను కూడా విధిస్తాయి అక్కడ న్యాయస్థానాలు. పాకిస్తాన్ లోని పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ దైవ దూషణ చట్టాలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇచ్చాడనే కారణంతో ఏకంగా పోలీస్ అధికారి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చి చంపాడు గతంలో. ఇట్లాంటి ఎన్నో ఉదంతాలు పాకిస్తాన్ లో నిత్యం జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరిగే అవకాశం ఉంటూనే ఉంది. దైవ దూషణ పేరుతో పాకిస్తాన్ లో హత్యలు చేస్తుంది కేవలం మగవాళ్లే కాదు, మహిళలు, ఆడపిల్లలు సైతం ఉన్నారు. పాకిస్తాన్ లోని ఖైబర్ ప్రాంతంలో జరిగిన ఘటన ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. దైవ దూషణ పేరుతో 3 మహిళలు ఒక మహిళా టీచర్ ని హత్య చేశారు. మదర్సా తలుపుల వెనకాల దాక్కుని ఆమె పైన దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. అయితే సదరం మహిళా టీచర్ ఎక్కడా కూడా మతానికి వ్యతిరేకంగా, ప్రవక్తకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేయలేదు. హత్య చేసిన 3 మహిళల్లో ఒక ఆమెకి రాత్రి నిద్దట్లో కల వచ్చింది. ఆ కలలో ఆ ఉపాధ్యాయురాలు దైవ దూషణ చేసిందంటూ ఆమె చెప్పిన సాక్ష్యం తప్ప మరి ఏ సాక్ష్యము లేదు. అంతే అతి దారుణంగా ఆ టీచర్ ని హత్య చేశారు. పాకిస్తాన్ లో తీవ్రవాద ఆలోచనలతోనే అక్కడ ప్రజలు ఉంటారేమో. ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా వాళ్ళు మరింత ప్రేరేపించబడుతున్నారు. కుటుంబాలు, స్థానిక ప్రజలు సైతం వాళ్ళు చేసే విధ్వంసాలను, అరాచకాలను అంగీకరిస్తున్నారు. ఇక దీన్ని మతంలోనే భాగంగా చూస్తున్నారు కూడా. దైవ దూషణ అనే పదం వినగానే ఈ ముస్లింలలో బహుశా జిహాదీ మేల్కొంటాడేమో. ఇలా చేసే ఉన్మాదుల్లో చాలా మంది కనీసం మసీదుకు కూడా వెళ్లరు. చాలా మందికి అయితే ఇస్లాం ప్రాథమిక సూత్రాలు కూడా తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, ఇస్లాం ప్రవక్త వాళ్ళ పవిత్ర గ్రంథానికి వ్యతిరేకంగా చిన్న మాట అన్నా సరే వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని హత్య చేయటం. అలా చేస్తే స్వర్గం లభిస్తుందంటూ మత బోధకులు సైతం చెప్పడంతో ఏమీ ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా మర్డర్లు చేసేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ లో మైనారిటీ వర్గాలకు రక్షణ లేదన్న విషయం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ సాటి ముస్లింలలోని కొన్ని వర్గాలకు సైతం అక్కడ రక్షణ లేకుండా పోయిందని ఏకంగా ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా అంగీకరించాడు. వ్యక్తిగత దూషణ వల్లే చాలా మంది బాధితులు దైవ దూషణ ఆరోపణలకి గురయ్యారన్నారు. దైవ దూషణ పేరుతో అక్కడ ప్రజలు చేస్తున్న అరాచకాలను ప్రభుత్వాలు కట్టడి చేయలేకపోగా వాళ్ళని ప్రేరేపిస్తూ చట్టాలను మరింత కఠినతరం చేసింది. పాకిస్తాన్ సర్కార్ ఇస్లాంను, ప్రవక్తను నిందిస్తే మరణశిక్ష విధిస్తోంది. అయితే కొత్తగా వచ్చిన చట్టాల ద్వారా ప్రవక్తతో సంబంధం ఉన్న వ్యక్తులను అవమానించినా కూడా కఠిన శిక్షలు పడుతున్నాయి. ప్రవక్త భార్యలు కావచ్చు, దగ్గర బంధువులను కావచ్చు విమర్శిస్తే 10 ఏళ్ల పాటు ఇకపై జైలు శిక్ష విధించనున్నారు. దాన్ని జీవిత ఖైదుగా సైతం మార్చే అవకాశం లేకపోలేదు. పాకిస్తాన్ లో అలా ఉంటే మరి భారతదేశంలో హిందూ ధర్మాన్ని కించపరిచే వాళ్ళ సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. మన దేశంలోని చట్టాలు, శిక్షలు సైతం బలహీనంగా ఉండటంతో ఇతర మతస్థులు సనాతన ధర్మం పైన రెచ్చిపోతున్నారు. భారత్ లో మతాలను కించపరిస్తే కేవలం 3 ఏళ్లు జైలు శిక్ష
లేదా ఫైన్ విధిస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో హేతువాదుల ముసుగులో అయ్యప్ప స్వామిని, సరస్వతి దేవిని అవమానించినా సరే, హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి పైన, ఆయన సతీమణి సీతమ్మ తల్లి పైన, ఆయన తల్లి పైన వ్యాఖ్యలు చేస్తున్నా సరే, ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్రం ముసుగులో అలాంటి వాళ్ళు తప్పించుకుంటూనే ఉన్నారు. అలాంటి వాళ్ళను ప్రోత్సహించే వాళ్ళు నిత్యం పెరిగిపోతూనే ఉన్నారు. అందుకే మరి ఇలాంటి వాళ్ళందరినీ కట్టడి చేయడం కోసం భారత్లో ఎలాంటి చట్టాలు రావాలి, లేదా భారతీయులు లేదా హిందువులు ఎలా మారాలి, ఇది హిందువులే తేల్చుకోవాలి. మొత్తానికి పాకిస్తాన్లో ముస్లింల పరిస్థితి, పాకిస్తాన్లోనే కాదు అనేక దేశాల్లో ముస్లింల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, పాము తన పిల్లల్ని తానే తింటుంది అన్న సామెత చందంగా చివరికి ఎవరిని చంపాలో తెలియక వాళ్ళే చంపుకుంటున్నారు. ఆ చంపుకోవటానికి కూడా వాళ్ళు మతాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. అంటే ఇక భవిష్యత్తు ఎంత ప్రమాదకరంగా మారుతుందో, ఆ భవిష్యత్తులో ఈ మతం పాత్ర ఎంత దారుణంగా ఉండబోతుందో ప్రజలే అర్థం చేసుకోవాలి. జై హింద్, జై భారత్.